జరిగినటువంటి గ్రీవెన్సెస్లో ప్రధానంగా భూ సంబంధమైనటువంటి సమస్యలు అన్ని జిల్లాల నుంచి కూడా 2019-24 సంవత్సరాల మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలు, అదేవిధంగా 22A భూములను పెట్టి బెదిరింపులకు గురిచేసి ఆ రైతుల వద్ద నుంచి లాక్కున్నటువంటి సమస్యలు, అదేవిధంగా భూ సర్వేల పేరుతో జరిగినటువంటి అక్రమాలపై ప్రధానంగా రైతులు, అదేవిధంగా వైజాగ్ నగరం నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా రావడం జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ ఆక్రమణలపై రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఇవన్నీ కూడా సమస్యలు తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ సహాయకులు VRAలు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి జీతాలు పెంచడంతో పాటు DA కూడా సమకూర్చడం జరిగింది.